హలో ఫ్రెండ్స్, నా పేరు శిరీష. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి నా ఆత్మ ప్రణామాలు. నాయుడు గారి ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు. స్వాధ్యాయంలో భాగంగా మనం కరుణ అనే బుక్ గురించి తెలుసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు పార్ట్ 4 కంటిన్యూ చేసుకోబోతున్నాము. కరుణ, శక్తి, కోరిక కంటిన్యూయేషన్ ఫ్రెండ్స్. ధ్యానం ఒక పువ్వు, కరుణ దాని సుగంధం. ధ్యానం ఒక పువ్వు, కరుణ దాని సుగంధం. అది ఎప్పుడూ అలాగే జరుగుతుంది. పువ్వు వికసించగానే దాని సుగంధం అన్ని వైపులా వ్యాపిస్తుంది. అందుకు ముఖ్యంగా కావలసినది పువ్వు వికసించడమే. మనిషిలో కూడా అలా వికసించే సామర్థ్యం ఉంది. కానీ మనిషి అంతర్గత ఉనికి పూర్తిగా వికసించనంత వరకు కరుణ సుగంధం వ్యాపించేందుకు ఎలాంటి అవకాశము లేదు. కరుణను అభ్యసించలేము, ఎందుకంటే అది క్రమశిక్షణ కాదు. దానిని మీరు నిర్వహించలేరు, ఎందుకంటే అది మిమ్మల్ని అధిగమించి ఉంటుంది కాబట్టి. కానీ మీరు అదే పనిగా ధ్యానం చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు అకస్మాత్తుగా అది విచిత్రమైన ఒక నూతన విషయం మీ ఉనికిలోకి ఉత్పన్నమైనట్టు, అది ఎవరినీ ఉద్దేశించకుండా, ఎలాంటి దిశానిర్దేశం చెయ్యకుండా ప్రవహిస్తూ అస్తిత్వంలోకి అన్ని మూలాలకు చేరుకుంటున్నట్లు మీకు చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదే కరుణ అంటే. ధ్యానం చేయకపోతే మీలో ఉన్న శక్తి మోహం స్థాయిలోనే ఉండిపోతుంది. కానీ మీరు ధ్యానం చేస్తే అదే శక్తి కరుణగా మారుతుంది. మోహము, కరుణ అనేవి విడివిడిగా ఉండే రెండు శక్తులు కాదు, వాటి శక్తి ఒక్కటే. ధ్యాన మార్గంలో ప్రయాణించినప్పుడు అవి రెండు గుణాత్మకంగా రూపాంతరం చెందుతాయి. కోరిక ద్వారా మోహం కిందకు, కోరిక లేని తనం ద్వారా కరుణ పైకి వెళ్తాయి. మీరు భరిస్తున్న బాధలను మర్చిపోయేందుకు మోహం మీకు చాలా చక్కగా పనికొస్తుంది. కానీ కరుణ అనేది ఒక వేడుక, ఒక ఉత్సవం. అంతేకాదు, అది అనేక శతాబ్దాలుగా మీరు సాధించాలనుకున్నది సాధించిన సంతృప్తితో చేసే నాట్యం లాంటిది. ఎందుకంటే అనేక శతాబ్దాలుగా మీలో వికసించని మొగ్గలా ఉన్నది ఇప్పుడు వికసించింది కాబట్టి. ఇంతకన్నా మీరు ఎక్కడికో వెళ్ళి ఏదేదో సాధించవలసినది ఏమీ లేదు. అందుకే దానిని మీరు ఏది మిగల్చుకోకుండా అందరికీ పంచగలరు. అంటే ఇప్పుడిక్కడ మీ శక్తి ఏమవుతోంది? మీ మోహావేశపు చీకటి పొరల్లో ఉన్న అదే శక్తి ఎలాంటి కోరికలు, షరతులు, ఉద్దేశాలతో ఏమాత్రం కలుషితం కాకుండా ఒక నూతన కాంతిని సంతరించుకొని పైకి ప్రయాణిస్తోంది. అందుకే నేను దానిని పరిమళమంటాను. అయితే పువ్వుకు పరిమితులున్నాయి. ముఖ్యంగా దానికి ఎలాంటి స్వేచ్ఛ ఉండదు, ఎందుకంటే అది ఎక్కడ ఉందో ఎప్పుడు అక్కడే ఉంటుంది. కానీ పరిమళానికి అలాంటి పరిస్థితి లేదు. అందుకే అది చాలా స్వేచ్ఛగా అన్ని వైపులకు వ్యాపిస్తూ ఉంటుంది. కరుణను సాధన చెయ్యడం అంటే మీ మోహానికి మీరు కొత్త పేరు తగిలించి వాడుతున్నట్లే. అది మరీ ప్రమాదకరం, ఎందుకంటే అది అవినీతి ప్రేరణతో కలుషితమై ఉంటుంది. దానితో మీరు కృత్రిమంగా, అధికారికంగా, ఇంకా చెప్పాలంటే నయవంచకులుగా తయారై ఒక రకమైన బానిసత్వాన్ని సృష్టిస్తూ ఇతరులను నాశనం చెయ్యగలరు. కాబట్టి అది అసలైన కరుణ కాదు. ధ్యానం ఒక పువ్వు, దాని వేర్లు మీ లోపలి లోతుల్లో పాతుకుపోయి ఉన్నాయి. కానీ మీలో కరుణ
కలిగిన వెంటనే వాటిలో చలనం కలిగి ముందుకు వెళ్ళడం ప్రారంభిస్తాయి. పువ్వులు మరణించి నేల రాలిన వాటి పరిమళం శాశ్వతంగా ఉన్నట్లే బుద్ధుడు జీసస్ మరణించిన వారి పరిమళమైన కరుణ నేటికి కొనసాగుతూనే ఉంది. దానిని స్వీకరించి అనుసరించేందుకు సిద్ధంగా ఉన్న వారిని అది నూతన తీర్థయాత్రకు ఆహ్వానిస్తోంది. పువ్వు నుంచే పరిమళం వస్తున్నప్పటికీ అది దానిది కాదు. ఎందుకంటే నిజానికి పరిమళం ఆవలి తీరాల నుంచి వస్తుంది. అందుకు పువ్వు కేవలం మార్గం మాత్రమే. కాబట్టి పువ్వు లేకుండా పరిమళం బయటకు రాలేదు. అంత మాత్రాన పరిమళం పువ్వుది కాదు. కరుణ కూడా అలాంటిదే. కాబట్టి పరిమళం లాంటి కరుణ కేవలం పువ్వుకు మాత్రమే పరిమితం కాదు. పువ్వు వికసించిన వెంటనే పరిమళం లాంటి కరుణ దానంతటా అదే విడుదలవుతుంది. దీనిని మీరు చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. లేకపోతే మీరు అసలు విషయాన్ని మర్చిపోయి కరుణను సాధన చెయ్యడం ప్రారంభిస్తారు. అప్పుడు అది అసలైన కరుణ కాదు. కరుణను సాధన చెయ్యడం అంటే మీ మోహానికి మీరు కొత్త పేరు తగిలించి వాడుకున్నట్లే. అది మరీ ప్రమాదకరం. ఎందుకంటే అది అవినీతి ప్రేరణతో కలుషితమై ఉంటుంది. దానితో మీరు ఒక రకమైన బానిసత్వాన్ని సృష్టిస్తూ ఇతరులను నాశనం చేయగలరు. కాబట్టి అది అసలైన కరుణ కాదు. మీరు కరుణను సాధన చేస్తున్నారు అంటే మీరు కృత్రిమంగా, అధికారికంగా, ఇంకా చెప్పాలంటే నయవంచకులైనట్లే. కాబట్టి కరుణను సాధన చేయడం అనేది ఏమాత్రం కుదరని పని. మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే గొప్ప గొప్ప మత గురువులందరినీ అనుసరిస్తున్న వారందరూ అదే తప్పు చేస్తున్నారు. బుద్ధుడు ధ్యానం ద్వారా కరుణను సాధించాడు. కానీ బౌద్ధులు మాత్రం కరుణను సాధన చేస్తున్నారు. అలాగే జీసస్ కూడా ధ్యానం ద్వారా కరుణను సాధించారు. కానీ క్రైస్తవ ధర్మ ప్రచార సంస్థలు మానవ సేవ పేరుతో ప్రేమను, కరుణను సాధన చేస్తున్నారు. కానీ వారు చూస్తున్న ప్రేమ, కరుణలు ఈ ప్రపంచంలో అనేక లక్షల మంది మరణాలకు కారణమైన అతి భయంకర యుద్ధాలను సృష్టించిన అత్యంత విధ్వంసక శక్తులుగా నిరూపించబడ్డాయి. కరుణ మిమ్మల్ని అనేక బంధనాల నుంచి విడిపించి మీకు పూర్తి స్వేచ్ఛను ఇస్తుంది. అయితే కేవలం ధ్యానం ద్వారా మాత్రమే అది మీలో ఒక ఉపోత్పత్తిగా, ఒక పరిణామంగా కలగాలనే తప్ప అందుకు మరొక దారి లేదు. ఎందుకంటే ఆ పరిణామాన్ని మీరు నేరుగా పట్టుకోలేరు. కాబట్టి అందుకు మీరు ఒక కారణాన్ని సృష్టించుకొని ముందుకు కదిలినప్పుడే దాని ఫలితం మిమ్మల్ని అనుసరిస్తుంది. మీరు నిజంగా కరుణ అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ధ్యానం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడు కరుణ దానంతట అదే మీ చెంతకు చేరుతుంది. ధ్యానం అంటే ఏమిటో సరిగ్గా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. అందుకు మీలో కరుణను ఒక ప్రమాణంగా తీసుకోండి. ఎందుకంటే మీ కరుణ స్థాయిని బట్టి మీరు చేస్తున్న ధ్యానం సరిగా ఉందో లేదో తెలుసుకోవచ్చు. మీరు సరిగా ధ్యానం చేస్తున్నట్లయితే సహజంగానే కరుణ ఒక నీడలా మీలో దానంతట అదే చోటు చేసుకుంటుంది. ఒకవేళ మీరు చేస్తున్న ధ్యానం తప్పుగా ఉన్నట్లయితే కరుణ మీలో చోటు చేసుకోదు.
మీరు చేస్తున్న ధ్యానం సరైనదో కాదో తెలుసుకునేందుకు మీలోని కరుణ ఒక ప్రమాణంగా ఉపయోగపడుతుంది. అన్ని రకాల ధ్యాన పద్ధతులు సరైనవే అని అందరూ అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే మీరు చేస్తున్న ధ్యానం తప్పుగా కూడా ఉండవచ్చు. ఉదాహరణకు, మిమ్మల్ని చాలా గాఢమైన కాన్సంట్రేషన్ అంటే ఏకాగ్రతలోకి తీసుకెళ్లే ఏ ధ్యానమైనా తప్పే అంటున్నారు. ఎందుకంటే అలాంటి ధ్యానం ద్వారా మీరు మరీ ఇరుకుగా తయారై పూర్తిగా మూసుకుపోతారే తప్ప ఏమాత్రం తెరుచుకొని ఉండరు. అందువల్ల మీలో కరుణ కలిగించే అవకాశం ఉండదు. మీరు మీ కాన్సంట్రేషన్ను ఒకే ఒక దానిపై కేంద్రీకరించి మిగిలిన మీ అస్తిత్వాన్ని పక్కన పెట్టడంలో మరింత ఉద్రిక్తతను లోనవుతారు. మీరు ఏమాత్రం గమనించినా కాన్సంట్రేషన్ అనే పదంలోనే ఏదో ఉద్రిక్తత ఉన్నట్లు మీకు తెలుస్తుంది. కాన్సంట్రేషన్ దాని ఉపయోగాలు దానికున్నాయి. అంత మాత్రాన అది ధ్యానం కాదు. శాస్త్ర పరిశోధనకు సంబంధించిన ప్రయోగశాలల్లో చేసే పనికి దాని అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మీరు కేవలం ఒకే ఒక సమస్యపై మాత్రమే దృష్టి పెట్టి తక్కిన అన్ని విషయాలను పక్కన పెట్టేస్తారు. అప్పుడు మీ మనసులో ఆ సమస్య తప్ప వేరే ఏది ఉండదు. అంటే అదే మీ ప్రపంచం అవుతుంది. అందుకే శాస్త్రవేత్తలందరూ అన్యమనస్కంగా ఉంటారు. వారే కాదు, మరి ఎక్కువగా కాన్సంట్రేషన్ చేసే వారందరూ అలాగే తయారవుతారు. ఎందుకంటే వారికి వారు చేస్తున్న పని తప్ప మిగతా ప్రపంచం గురించి ఏమీ తెలియదు, తెలుసుకోవాలనుకోరు కూడా. జంతు శాస్త్ర ప్రధానోపాధ్యాయుడు తన విద్యార్థులతో, మీకోసం ఇప్పుడే ఒక కప్పను చెరువులో నుంచి తీసుకువచ్చాను. ముందు అది పైకి ఎలా కనిపిస్తుందో చూసి తర్వాత దాని లోపల ఎలా ఉంటుందో కోసి చూద్దామంటూ డబ్బా తెరిచి చూడగా అందులో ఉప్మా ఉండటంతో, నేను పొద్దున్నే ఉప్మా తిన్నాను కదా అన్నాడు ఆశ్చర్యపోతూ. శాస్త్రవేత్తలందరూ అలాగే ప్రవర్తిస్తారు. ఎందుకంటే వారు ఎప్పుడూ ఒకే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అందుకే వారి మనస్సు ఎప్పుడూ చాలా ఇరుకుగా తయారై ఉంటుంది. అది తప్పు కాదు, ఎందుకంటే అలా ఉంటేనే అది దాని మూలాలలోకి మరింతగా చొచ్చుకుపోయి తనకు కావలసిన దానిని చేరుకోగలదు. అయితే తాను చేరుకున్న దాని గురించి ఉన్న అద్భుతమైన జీవనాన్ని అది ఏమాత్రం గమనించలేదు. బుద్ధుడు పరిపూర్ణమైన ఎరుక ఉన్నవాడే కానీ ఏకాగ్రత ఉన్నవాడు కాదు. ఆయన ఎప్పుడూ తనకున్న అన్ని అడ్డంకులను తొలగిస్తూ అస్తిత్వాన్ని తాను ఎప్పుడూ పూర్తిగా అందుబాటులో ఉండేందుకు ప్రయత్నించాడే తప్ప తన చైతన్యాన్ని ఇరుకున పెట్టేందుకు ఆయన ఎప్పుడూ ప్రయత్నించలేదు. కాస్త గమనిస్తే అస్తిత్వంలో అన్నీ ఏకకాలంలో జరుగుతున్నట్లు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ అనేక రణగొణ ధ్వనులు మనకు వినిపిస్తూనే ఉన్నాయి. అయినా ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్న మాటలు మీరు వింటూ ఉన్నారు. అద్భుతం అంటే అదే. ఎందుకంటే ఇక్కడ ఇంత గోలగోలగా ఉన్నప్పటికీ నా మాటలు మీకు వినిపిస్తున్నాయి. ఏకాగ్రత మిమ్మల్ని ఒకే ఒక విషయంపై కేంద్రీకరించేలా చేస్తుంది. అయితే అందుకు మీరు మీ 99% జీవితాన్ని పణంగా పెట్టాల్సి వస్తుంది. ఉదాహరణకు, మీరు ఒక సమస్యాత్మకమైన లెక్కను పరిష్కరించేటప్పుడు ఇంట్లో మీ పిల్లలు అల్లరి చేస్తూ, గోల చేస్తూ, వీధిలో కుక్కలు అదే పనిగా అరుస్తూ, మీరు ఏమాత్రం పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు.
దేవుడిపై దృష్టిని కేంద్రీకరించేందుకు కావలసిన ఏకాగ్రత కోసం చివరికి తమ జీవితాన్ని కూడా వదులుకొని ఎవరూ లేని అడవుల్లోకి, హిమాలయాల్లోకి, గుహల్లోకి పారిపోయేందుకు ప్రయత్నించిన వారు ఉన్నారు. కానీ దేవుడు ఒక వస్తువు కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో ఉన్న మొత్తం అస్తిత్వం అంతా దేవుడే. ఇంకా చెప్పాలంటే పూర్తి దివ్యత్వంతో నిండిన వాడే దేవుడు. విజ్ఞాన శాస్త్రం ఎప్పుడూ తీవ్రమైన ఏకాగ్రతలోనే పనిచేస్తుంది. విజ్ఞాన శాస్త్రం ఎప్పుడూ తీవ్రమైన ఏకాగ్రతతోనే పనిచేస్తుంది. అందుకే అది ఇంతవరకు దివ్యత్వాన్ని తెలుసుకోలేకపోయింది. అయినా అది ఇప్పుడు అనేక అత్యంత సూక్ష్మమైన వివరాలను తెలుసుకోగల స్థాయికి చేరుకుంది. శాస్త్రవేత్తలు ముందుగా ఒక అణువును అతి చిన్న కణంగా భావించడం జరిగింది. తర్వాత దానిని విభజించి మరింత చిన్నదిగా ఉండే పరమాణువును కనుగొన్నారు. తరువాత తయారైన ఏకాగ్రత విధానాల ద్వారా ఆ పరమాణువును కూడా విభజించి అందులో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉన్నాయని కనుక్కున్నారు. త్వరలో వాటిని కూడా విభజించడం జరుగుతుంది. అలా విజ్ఞాన శాస్త్రం ఎప్పుడూ ఒక సూక్ష్మం నుంచి మరొక సూక్ష్మానికి కనుక్కునే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అందుకే అది పెద్దవిగా, మరింత విస్తారమైనవిగా ఉన్న వాటన్నింటినీ పూర్తిగా విస్మరించడం జరిగింది. అలా అత్యంత సూక్ష్మమైన వాటిని కనుక్కునే పనిలో పడిన విజ్ఞాన శాస్త్రం కేవలం ఏకాగ్రత కారణంగా విశ్వాన్ని పట్టించుకోవడం పూర్తిగా మర్చిపోయింది. అందుకే అది ఇంతవరకు దివ్యత్వాన్ని ఏమాత్రం తెలుసుకోలేకపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు ఇంతటితో ముగించి రేపు కలుసుకుందాము.